ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడ, ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ నామానికి నాయన కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత నాయన మమ్మల్ని అందరిని కూడా తండ్రి కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. మాలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని కూడా సరిచేయండి నాయన. మీ వాక్యంతో తండ్రి మమ్మల్ని పట్టండి తండ్రి. మా హృదయాల్లో నాయన మీ వాక్యాన్ని నింపి తండ్రి, మా కుటుంబాలన్నిటి కూడా తండ్రి మీ సన్నిధిలో వర్ధిల్లటానికి సహాయం చేయండి నాయన. ప్రతి విషయంలోనూ తండ్రి మీ కృపను మీ కాపుదలను మా మీద ఉంచమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మీ వాక్కుల ద్వారా నాయన మమ్ములను మా కుటుంబాలని సమాజాన్ని సరిచేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. తండ్రి మరి నిలబడి ఉన్నటువంటి నేను నాయన నాలో ఏమీ లేదనే విషయాన్ని తండ్రి మరి అందరూ కూడా గుర్తెరిగి తండ్రి మీ ఆత్మ సహాయంతో నాయన మాతో మాట్లాడిస్తున్నారనే విషయాన్ని తెలుసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరికి కూడా నాయన మీ మీద విశ్వాసాన్ని, నమ్మకాన్ని తండ్రి ఉంచుకొని వారు నాయన వర్ధిల్లటానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడిన నాయన ప్రతి విషయంలోనూ తండ్రి మీ కృపను మీ కాపుదలను తండ్రి మా మీద ఉంచమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారు నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లైన మీ అందరికీ మహనీయుడు మన ప్రభువు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన మహాకృపను బట్టి మనం అందరం కూడా మరొక గురువారం దేవుని సన్నిధానంలో మనం కూడుకొని చక్కగా దేవుడి మాటలు మనం ధ్యానించడానికి, అందులో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించుకొని మన జీవితాలకు మేలుకొలుపు కలగటానికి మరి యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవునికి మరి యేసుక్రీస్తు వారి నామములో నా యొక్క కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మరి ఈరోజు మనం మాట్లాడబోయేటువంటి అంశం ఏంటంటే మరి దేవుడు మరి మనతో మాట్లాడబోయేటువంటి ఆ విషయాన్ని మనం ఆలోచిద్దాం. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే. చూసారా? అంటే ఈ యొక్క లేఖన భాగాన్ని మనం చదువుకున్నప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రభువు ఒక్కడే అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చి మనం రక్షించినటువంటి ఆ మహానుభావుడు ఒక్కడే. మరి విశ్వాసము ఒక్కటే అంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి భక్తులైన, ప్రవక్తులైన, దేవుడు వాక్యాన్ని బోధించేవారు ఎవరైనా సరే వారందరూ కూడా ఒకే విశ్వాసాన్ని కలిగి ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళరా. అలాగే ఆ విశ్వాసము ఒక్కటే అన్నాడు. తర్వాత బాప్తిస్మము కూడా ఒక్కటే. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధరణాన్ని ఎవరైతే తెలుసుకున్నటువంటి వారు రక్షణ భాగ్యంలోకి రావాలంటే నీటిలో ఎన్నిసార్లు మునగాలి? ఒక్కసారే మునగాలి. ఒక్కసారి ఎందుకు మునగాలి అంటే ఒక మనిషి ఎన్నిసార్లు చనిపోతాడు? ఒక్కసారి ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకనే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామములోనికి ఒక్కసారి వాళ్ళు నీళ్ళల్లో మునిగి అంటే నీళ్ళల్లో ముంచి పాత జీవితాన్ని సమాధి చేసి మరలా నూతన జీవితాన్ని పొందుకుంటున్నారు. అంటే
బాప్తిసం అనేది కూడా ఒక్కటే. తర్వాత అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. చూసారా? అంటే మహాకాశాలు పట్టజాలనటువంటి ఆ దేవుడు చూసారా? ఆకాశము సింహాసనము, భూమి నా పాదపీఠము అని చెప్పినటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో, అవునా? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వహించుచు అమరత్వము కలవాడై ఉన్నటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో, ఆయన అందరికీ పైనున్నవాడు, అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఈరోజు మనం మాట్లాడబోయేటువంటి అంశం ఏంటంటే విశ్వాసము ఒక్కటే అని అర్థమవుతుంది కదా. ఆ విశ్వాసం ఒక్కటే అయినప్పుడు క్రొత్త నిబంధనలో సంఘము స్టార్ట్ అయిన తర్వాత అపోస్తులు ఎవరైతే ఉన్నారో ఆ అపోస్తులు సువార్త ప్రకటించేటప్పుడు వారొక విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ఓకేనా? అదే విశ్వాసం ఈరోజు క్రైస్తవులైనటువంటి మనం ఎవరైతే ఉన్నామో మరి మనం అందరం కూడా అదే విశ్వాసాన్ని మనము కలిగి ఉన్నామా? అదే ఈరోజు పాఠం. అర్థమవుతుందా? ఒకసారి మనం ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆది కాండము 28వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు ఒకసారి చదువుకుందాం. ఆది కాండము 28వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు మనం ఒకసారి చదువుకుందాం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉన్నాడు. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నేను నీకు చెల్లించదనని మొక్కుకొనెను. ఏమని మొక్కుకున్నాడు? ఏమని మొక్కుకున్నాడంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, నీవు నాకు తినటానికి ఆహారము, కట్టుకోవటానికి బట్టలు, ఆటితో పాటు నాకు ఏదైనా నువ్వు ఆస్తి ఇచ్చావనుకో, ఆ ఇచ్చినటువంటి ఆస్తిలో నేను నీకు 10వ వంతు ఇస్తాను. ఎందుకంటే నువ్వు ఆస్తి ఆస్తి ఇచ్చావుగా. ఓకే. తినుటకు ఆహారమును, ధరించుకోవడానికి బట్టలు నువ్వు నాకు ఇచ్చావనుకో, నీవు నాకు దేవుడై ఉంటావని అనే విశ్వాసం ఆయనలో ఉందా లేదా? ఉందా లేదా? ఉంది ప్రియమైన దేవుని వాళ్ళరా. అయితే అసలు ఈయన ఎక్కడికి బయలుదేరాడు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, ఎక్కడికి బయలుదేరాడు అనే విషయాన్ని ఆలోచిస్తే చూడండి, ఆయన ఈ యొక్క యాకోబు గాని, తర్వాత యేసేపు అనేటువంటి ఆయన గాని తల్లిదండ్రులకు వారికి ఇద్దరు బిడ్డలన్నమాట. ఈ ఇద్దరు బిడ్డలైతే ఆ యొక్క యేసేపు అనేటువంటి ఆయన జ్యేష్ఠత్వాన్ని పొందుకోవటానికి అర్హుడు. అంటే పెద్ద కుమారుడు కదా. ఈ పెద్ద కుమారుడు అయినటువంటి ఆయన జ్యేష్ఠత్వాన్ని పొందుకోవడానికి అర్హుడైనప్పుడు, అర్థమవుతుందా? పొందుకోవడానికి అర్హుడైనప్పుడు ఆయన తండ్రి అయినటువంటి ఆయన, ఇదిగో నీవు నాకు వేటాడి మాంసం తీసుకొచ్చి వండి నాకు పెడితే, ఆ పెట్టిన తర్వాత నేనేదో నా వయసు అయిపోతుంది, నేను చనిపోతున్నాను. ఈ చనిపోయే లోపులో మన వంశపారంపర్యంగా వస్తున్నటువంటి జ్యేష్ఠత్వపు హక్కుని, ఆ యొక్క ఆశీర్వాదాలను నీకు ఇస్తాను అని తండ్రి ఏం చేశాడు? యా ఆ? యాకోబు గారికి చెప్పారా? యేసేపు గారికి చెప్పాడా? యేసేపు గారికి చెప్పాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఈ యేసేపు గారికి చెప్పినప్పుడు తల్లి విన్నది. తల్లి విన్న తర్వాత జ్యేష్ఠత్వపు హక్కును పొందుకోవటానికి యేసేపు చాలా తప్పిదములు చేస్తున్నాడు అన్నమాట. అర్థమవుతుందా? అంటే ఈ తప్పిదములు చేయటం వలన అటు తండ్రికి ఇటు తల్లికి అన్ని జనులైనటువంటి వారిని పెళ్లి చేసుకొని తీసుకువచ్చి వారికి ఒక బాధ కలిగించడం వలన, బాధ అంటే ఏంటి?
ఎవరినో తీసుకొచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ వచ్చినటువంటి కోడళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వీళ్ళని విసిగిచ్చటం, దేవుడిలో లేకుండా చేయటం, రకరకాలైనటువంటి ఆలోచనలు వాళ్ళకి కలగజేసి వాళ్ళని బాధ పెట్టేటువంటి పరిస్థితి కలగజేస్తున్నారనమాట. ఈ కలగజేసేటువంటి పరిస్థితుల్లో ఈ జ్యేష్ఠత్వం కూడా ఆ యేసేవు అనేటువంటి ఆయనకి వెళ్ళిపోయిందనుకోండి, అనుకోండి అది చాలా ప్రమాదకరంగా మారిద్దని తల్లి ఏం చేసింది? యాకోబు గారిని దగ్గరికి పిలిచి, అయ్యా నాన్న, అదిగో నీ అన్నయ్యటువంటి ఏశావుకి జ్యేష్ఠత్వాన్ని ఇస్తానంటున్నాడు. అయితే ఆ జ్యేష్ఠత్వాన్ని నువ్వే పొందుకోవాలి. ఆ జ్యేష్ఠత్వపు హక్కుని అందులో ఉన్నటువంటి ఆశీర్వాదాలను నువ్వే పొందుకోవాలని, ఆ ఆశీర్వాదాలని పొందుకోవటానికి ఆమె ఏం చేసిందంటే ఒక వేట మాంసాన్ని వండి, అవునా? వండిన తర్వాత ఆ కుమారుడికిచ్చి, ఆ తండ్రికి వెళ్ళి తినిపించిన తర్వాత, ఆ తండ్రి తినేసి కొన్ని మాటలు జరుగుతాయి అనుకోండి అక్కడ. మనం పాఠంలోకి వెళ్ళాలి కాబట్టి షార్ట్ కట్‌లో చెప్తున్నాను. ఆ తినేసిన తర్వాత ఆ ఆశీర్వాదాలన్నీ కూడా చిన్న కుమారుడికి వెళ్ళిపోతాయన్నమాట. తర్వాత పెద్ద కుమారుడు వేటాడి, ఆ వేట మాంసాన్ని వండుకొని తీసుకువస్తాడు తర్వాత. ఆలస్యం అయిద్దనమాట. ఈ లోపులో తండ్రి ఏం చేస్తాడు? ఆల్రెడీ వేట మాంసం తిన్నాడు. చిన్న కుమారుడిని ఆశీర్వదించాడు. చిన్న కుమారుడు అన్న విషయం తండ్రికి మాత్రం తెలీదు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎందుకంటే ఆయనకి వృద్ధాప్యం వచ్చింది కాబట్టి కళ్ళు కనపడని పరిస్థితిలో ఉన్నాడనమాట. ఓకేనా? అయితే తర్వాత పెద్ద కుమారుడొచ్చాడు. తండ్రిని అడుగుతున్నాడు. ఇదిగో నేను వేట మాంసం తీసుకొచ్చాను. నీకిష్టమైనటువంటి మాంసం తిని నీవు నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. అదేంటి? ఇందాక నాకు వేట మాంసం పెట్టిందెవరు? నేను ఆల్రెడీ ఆశీర్వాదాలన్నీ అతనికి ఇచ్చేసాను గదా! ఇంక నా దగ్గర ఇవ్వటానికి ఏమీ లేవు అనేటువంటి విషయాన్ని మాట్లాడంగాల్నే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? బాధపడుతున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. అంటే రోదిస్తూ ఏడుస్తున్నాడు. అంటే జ్యేష్ఠత్వపు హక్కులో అంత ప్రాధాన్యత ఉంటదన్నమాట. అన్ని ఆశీర్వాదాలు ఉంటాయన్నమాట. అర్థమవుతుందా? ఇలాంటి పరిస్థితుల్లో తల్లి ఏం చేసిందో తెలుసా? ఇదిగో నీ అన్న అయినటువంటి ఏశావు కోపంతో ఉన్నాడు. నిన్నెక్కడ చంపుతాడని నాకు భయంగా ఉంది. ఒకే రోజు మీరిద్దరూ చనిపోవటం నాకు ఇష్టం లేదు కాబట్టి నీవేం చేస్తావంటే, ఇదిగో నా సహోదరుడైనటువంటి లాబాను ఉన్నాడు. ఆయన దగ్గరకు నువ్వు వెళ్ళిపో అని చెప్పి యాకోబును పంపించింది. ఆ పంపించే క్రమంలో ప్రియమైన దేవుని వల్లరా నీవు అన్ని జనుల్లో ఉన్నటువంటి వారిని అంటే ఏంటి? దేవునిని గుర్తెరగనటువంటి వారిని ఎవరిని కూడా నువ్వు పెళ్లి చేసుకోకుండా, ఇదిగో నా సహోదరుడైనటువంటి, నా రక్త సంబంధమైనటువంటి లాబాను కుమార్తెల్లో ఒకతిని నీవు పెళ్లి చేసుకోమని హెచ్చరించి, ఆ మాట చెప్పి ఆ యాకోబును పంపించిందనమాట. ఆ యాకోబు ప్రయాణమై వెళ్తున్నటువంటి సమయంలో, ఆయన వెళ్ళేటప్పుడు ఆయన ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు తప్ప, ఆయన దగ్గర ఏ ఆస్తి కూడా లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆ ఆస్తి లేనప్పుడు, ఆ ప్రయాణం మొదలుపెడుతున్నప్పుడు, ఆ ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఆయన మధ్యలో మాట్లాడుతున్నటువంటి మాటలన్నమాట ఇవి. ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడయ్యుండి, నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి చూసారా? ఆయన ప్రయాణం అయిపోతున్నాడు కదా! పద్దనరాముకి. ఆయన మేనమామైనటువంటి ఇంటికి వెళ్తున్నాడు కదా! ఆ ప్రయాణమై వెళ్తున్నప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆయన మార్గ మధ్యలో అంటున్నాడు, ఇదిగో ఈ మార్గంలో నేను వెళ్తున్నాను కదా! నీవు నన్ను కాపాడి, తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. ఈరోజు మనం కూడా చాలా మంది ఏం చేస్తాం తెలుసా? ఏం చేస్తాం తెలుసా? అయ్యా, ఇదిగో ఈ రోగాన్ని గనక నువ్వు తగ్గించావంటే నేను నీ సన్నిధిలోకి వస్తాను. బాప్తిస్మం తీసుకుని రక్షణ పొందుకుంటానని మనం ప్రమాణం చేస్తాం. దేవుడి దగ్గర. చేస్తామా లేదా? ఇంకొంతమంది ఏం చేస్తారో తెలుసా? అయ్యా, నాకు ఇన్ని అప్పులున్నాయి. ఈ అప్పులు గనక నువ్వు తీర్చావంటే, ఈ అప్పుల్లో నుంచి నన్ను కాపాడావంటే
ఇదిగో నేను నిన్ను దేవుడిగా కొలుస్తాను, నేను నిన్ను ఆరాధిస్తానని చెప్పి దేవుడి దగ్గర ప్రమాణం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయా లేదా? ఇలాంటి పరిస్థితులు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇంకొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఇదిగో కుటుంబంలో ఎవరైనా పెళ్లి కావాల్సిన వారు ఉన్నారనుకోండి, ఇదిగోండి నా బిడ్డలకు గనక మంచి అల్లుళ్ళు గాని, లేదా మగపిల్లలైతే ఒక కోడళ్ళు గాని, మంచివారు గనక వచ్చారనుకోండి, వారిని బట్టి నేను నా కుటుంబంలో నువ్వు చేసినటువంటి మేలులకి నేను నీకు బాప్తిసం తీసుకొని, ఇదిగో నీ సన్నిధికి నేను వస్తానయ్యా అని చెప్పి ప్రమాణం చేసేవాళ్ళు గూడా ఉంటారు. ఉంటారా? ఉండరా? ఉంటారా లేదా? యాకోబు గారు కూడా ఏం చేస్తున్నాడు? నీవు నాకు తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములు నువ్వు నాకు దయచేసావనుకో, నీవే నాకు దేవుడివై ఉంటావని దేవుడితో ఏం చేస్తున్నాడు? ఒక ప్రమాణాన్ని చేస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఒకవేళ ఇవ్వకపోతే దేవుడు కాడా? దేవుడే కదా! చూసారా? తర్వాత మనం చూడండి చదవండి. మరియు హ్మ్. ఆ! రెండో భాగం చదువుదాం. నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మ్రొక్కుకొనెను. నువ్వు నాకేదైనా ఆస్తి ఇచ్చావనుకోండి, నాకేదైనా సంపదొచ్చిందనుకో, దేవా నేనేం చేస్తానంటే, నీవు నాకిచ్చినటువంటి ఆస్తిలో నేను నీకేం చేస్తాను? 10వ వంతు ఇస్తానంటున్నాడు. ఓకేనా? అంటే ఈ యొక్క విశ్వాసం అనేదేంటది? ఎలా ఉంది యాకోబు గారి విశ్వాసం? నీవు నాకు ఇస్తే నువ్వు దేవుడుగా ఉంటావు. నీవు నాకు ఏదైనా ఆస్తి ఇస్తే అందులో నుంచి నేను 10వ వంతు నీకు తిరిగి చెల్లిస్తాననేటువంటి విశ్వాసంలో ఉన్నాడు యాకోబు గారు. ఏది? ఇది మొదటి స్థితి అన్నమాట. అర్థమవుతుందా? తర్వాత ఆయన మార్పు చెందుతాడు. దేవుణ్ణి అమితంగా ప్రేమిస్తాడు. అది తర్వాత విషయం. కానీ ఆయన మొదట్లో ఉన్నటువంటి ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో ఆ మాటలు మీకు నేను తెలియపరుస్తున్నాననమాట. ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు? నీవు నాకిస్తే నేను నీకు తిరిగి ఇస్తాను అందులో నుంచి 10వ వంతు. నీవు నాకు ఆహారం ఇస్తే, నీవు నాకు బట్టలిస్తే, నీవు నన్ను ఆరోగ్యంగా చూసుకుంటే, నీవు నాకు దేవుడివై ఉంటావనేటువంటి ప్రమాణాన్ని ఆయన చేస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. తర్వాత చూడండి హబక్కూకు గ్రంథము, హబక్కూకు గ్రంథము మూడవ అధ్యాయము, మూడవ అధ్యాయము 17, 18 వచనాలు చదవండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండానను, చేనిలోని పైరు పంటకు రాకుండినను, గొర్రెలు దొడ్డిలో లేకుండినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఈయనెవరు? హబాక్కూకు గారు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఈళ్ళేమయ్యారంటే చూడండి చెరకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులనమాట. వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి ఆ పరిస్థితులు బాగుండనటువంటి పరిస్థితుల్లో కూడా తర్వాత కొన్ని వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆయనేం చేస్తున్నాడో తెలుసా? చెరకు వెళ్ళక ముందే ఉన్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ. వెళ్ళినాక కాదు. ఏం చేస్తున్నాడు? అంజూరపు చెట్లు పూయకుండినను. అవునా? ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంట చేతికి రాకుండినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలల్లో పశువులు లేకపోయినను. అంటే ఇదిగో అయ్యా నీవు నాకు తినటానికి ఆహారం ఇచ్చినా, ఇయ్యకపోయినా, అవునా? నీవు నాకు కట్టుకోవడానికి బట్టలిచ్చినా, ఇవ్వకపోయినా, నాకు ఏదైనా అనారోగ్యం వచ్చినా, ఒకవేళ ఆరోగ్యంగా ఉన్నా, నీవు మాత్రమే నాకు దేవుడవు. నీ యందు నేను ఆనందించెదను. నీ రక్షణ భాగ్యము నాకు కావాలి. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించుదును
ఆనందించుదును అనేటువంటి మాట ఎవరు మాట్లాడుతున్నారు? హబాక్కూకు గారు ప్రియమైన దేవుని వాళ్ళరా. అంటే ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం ఏది? నీవు నాకు చేసినా, చెయ్యకపోయినా. చూసారా? చాలామంది ఈరోజు పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకపోయినా సరే, తల్లిదండ్రులు పిల్లల్ని ఏం చేస్తున్నారు? వారికి కావలసినవన్నీ కూడా సమకూరుస్తున్నారు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఎందుకో తెలుసా? వారి మీద ఉన్నటువంటి ప్రేమ అలాంటిది. నా కుమారుడే గదా! నా కుమార్తె కదా! నా రక్తం వంచుకు పుట్టినటువంటి నా కుమారుడు, కుమార్తె కదా! నాకున్నదంతా వారికే కదా! ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళు మారతారని తల్లిదండ్రులు ఏం చేస్తారు పిల్లల మీద? ప్రేమను వ్యక్తపరుస్తారు ప్రియమైన దేవుని వాళ్ళరా. వాడు మాట విన్నా, వినకపోయినా, పలకరించినా, పలకరించకపోయినా, తిన్నావా అని అడిగినా, అడగకపోయినా, తల్లిదండ్రులు బిడ్డల మీద ప్రేమ లేకుండా ఉంటారా? ఉండరు ప్రియమైన దేవుని వాళ్ళరా. కొడుకు గాని, కూతురు గాని తల్లిదండ్రులని ఎంత హీనంగా చూసినా కూడా తల్లిదండ్రులు ప్రేమ బిడ్డల మీద లేకుండా పోదనమాట. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు నువ్వు అయినటువంటి నీవు నాకు తినటానికి ఆహారం ఇచ్చినా ఇవ్వకపోయినా, కట్టుకోవడానికి బట్టలిచ్చినా ఇవ్వకపోయినా, దానికి అర్థం అదే. చూడండి, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంట రాకపోయినను, గొర్రెలు ఆ రోజు ఉన్నటువంటి ఆస్తులు ప్రియమైన దేవుని వాళ్ళరా, గొర్రెలు గాని, గాడిదలు గాని, పశువులు ఎంత ఎక్కువగా ఉంటే అంత సంపద ఉన్నటువంటి రోజులవన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఆ గొర్రెలనేవి దొడ్డిలో లేకపోయినను, పశువులు సాలల్లో లేకపోయినను, నేను మాత్రము యెహోవా యందు ఆనందిస్తాను. ఆయన తగిన సమయమందు నన్ను హెచ్చిస్తాడు అనేటువంటి విశ్వాసం కలిగినటువంటి ఆయన ఎవరు? హబక్కూకు గారు. తర్వాత మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17, 18 వచనాలు చదువుకుందాం. దానియేలు గారు రాసినటువంటి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17, 18. హ్మ్. చూడండి, ఇక్కడ పరిస్థితి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ ఏం జరుగుతుందంటే 3వ అధ్యాయం మొదటి వచనంలో చదివితే, రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ చేయించి బబులోను దేశములోని దొరాయను మైదానములో దాన్ని నిలవబెట్టించెను. అది 60 మూరల ఎత్తును, 60 మూరల వెడల్పునయుండెను. రాజగు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములో ఆధిక్యము వహించిన వారందరిని సమకూర్చుకొనుటకు రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపగా. ఏం చేశారు? ఒక ప్రతిమను నిలబెడుతున్నారు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ ప్రతిమను నిలబెట్టేటప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, దానికి ఒక చట్టాన్ని చేశారన్నమాట. ఏంటి ఆ చట్టము? ఇదిగో, ఈ నెల రోజులు ఎవ్వరకు నచ్చినటువంటి వారి దేవుళ్ళని వారు ఆరాధిస్తారు కదా రాజ్యంలో. అయితే, అయితే ఎవ్వరు కూడా మీకు మీరు నచ్చినట్టు మీ దేవతల్ని, మీరు దేవుళ్ళని మీరు ఆరాధించకూడదు. మరి ఎవరిని ఆరాధించాలి? ఆ ప్రతిమకు మాత్రమే నమస్కారం చేయాలి. రాజుకు మాత్రమే మొక్కాలి అనేటువంటి ఒక ఆజ్ఞని జారీ చేసినటువంటి పరిస్థితులనమాట. అయితే ఈ షడ్రకు, మెషకు, అబేద్నెగో అనేటువంటి ఈళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో తెలుసా? తెలుసా? అయితే వాళ్ళు ఏమని మాట్లాడారో ఒకసారి విని మనం ముందుకు వెళదాం. 17, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు
నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేయమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు ఏం చేస్తున్నాడు? అత్యాగ్రహము నొందినందున షద్రకు, మెషకు, అబేద్నెగోయునను వారి విషయములో ఆయన ముఖము వికారమైన గనుక గుండము ఎప్పటికన్నా ఏడింతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. చూసారా? అయితే ఎవరైతే ప్రతిమకు నమస్కారం చెయ్యరో, చెయ్యని వారిని అగ్నిగుండంలో వేయటానికి ఒక వేడినటువంటి ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు కదా. అయితే ఈ ఏర్పాటు చేసిన తర్వాత తెలిసిందనమాట విషయం. అయ్యా, ఇదిగో ఇజ్రాయేలీల్లో చెరలో నుండి చెరకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మీరు ముగ్గురు, ఇదిగో మీరు చెప్పినటువంటి ఈ ఆజ్ఞను పాటించకుండా వారికి నచ్చినటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో యెహోవా అనేటువంటి ఆయనకు సేవిస్తున్నారు, ఆయనకే నమస్కారం చేస్తున్నారు. నీవేమో నెల రోజులు ఇది చెయ్యొద్దు, ఇదిగో ఈ ప్రతిమకు మాత్రమే మీరు నమస్కారం చేయాలని ఆజ్ఞ జారీ చేశారు కదా, వాళ్ళు మాత్రం అలా ఉండట్లేదు అని చెప్పి మాట్లాడినప్పుడు ఆ ముగ్గురిని ఏం చేశారు? తీసుకొచ్చారు రాజ్య ఆస్థానంలోనికి. తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ ఏం జరుగుతుందంటే చెప్తున్నారు. ఆయన అడుగుతున్నాడు. ఎవరు? నెబుకద్నెజరు అనేటువంటి ఆయన అడుగుతున్నాడు. నేను రాజును కదా, మీరెవరు? ఇజ్రాయేలు దేశంలో మిమ్ముల్ని నేను పట్టుకొని మిమ్ముల మీద యుద్ధం చేసి గెలిచి మీరు మీ దేశం నుంచి మిమ్మల్ని చెరగా నా దేశానికి తీసుకొచ్చాను కదా, నా రాజ్యంలోకి మీరు బందీలుగా వచ్చారు కదా, బందీలుగా వచ్చినటువంటి మీరు, ఇదిగో నేను రాజునై ఉన్నాను, నా ఆజ్ఞ అనేది ఈ రాజ్యంలో ఉన్న వారందరికీ వర్తించింది కదా, ఇప్పుడు మీరు కాదంటే మిమ్మల్ని చంపటానికి కూడా నాకు అధికారం ఉన్నది కదా. అయితే అయితే మీరెందుకు నా ఆజ్ఞను మీరుచున్నారు అని ఆ ముగ్గురిని ఈ నెబుకద్నెజరు అనేటువంటి ఆయన, ఈ రాజు అడిగాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అడిగిన వెంటనే ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు ఏమని సమాధానం చెప్తున్నారు తెలుసా? నెబుకద్నెజరు అని మాట్లాడుతున్నారు. అంటే ఒక రాజుని ఏకవచనంలో మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే అక్కడే తల తీసేస్తారు ప్రియమైన దేవుని వాళ్ళరా. కానీ వాళ్ళకున్నటువంటి ధైర్యం ఏంటి? చెయ్యవద్దన్నటువంటి పనిని చేయిస్తున్నారు వాళ్ళు. అందుకు వాళ్ళు ఏం చేశారో తెలుసా? రాజుగా ఉన్నటువంటి ఆ నెబుకద్నెజరు అనేటువంటి ఆయన్నే నెబుకద్నెజరు అని మాట్లాడుతూ ఏమంటున్నారు? చూడండి 16 వచనం చదవండి. షడ్రకు, మెషేకును, అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. నువ్వేమనుకుంటున్నావు? నీవు ఏ ప్రతిమనైతే నిలబెట్టావో ఆ ప్రతిమకి సేవించాలి, ఆ ప్రతిమకు మాత్రమే మొక్కాలని ఒక ఆజ్ఞ నువ్వు తీసుకొచ్చావు కదా. అయితే మేమెవరిని కొలుస్తున్నాం? ఎవరిని కొలుస్తున్నాం? సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో, సర్వ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో, ప్రపంచములు ఎవరిని వలనైతే నిర్మాణం జరిగినాయో ఆయనను మేము సేవిస్తున్నప్పుడు నీవు చెప్పినటువంటి ఆ ప్రతిమకు మొక్కవలసినటువంటి అవసరం మాకు లేదు. అయితే ఒకవేళ నీవు మమ్మల్ని చంపాలనుకుంటున్నావా? అయితే చూడండి, సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఆయనకి అంత కెపాసిటీ ఉంది అని మాట్లాడుతూ వెంటనే మళ్ళీ ఏం చేస్తున్నా తెలుసా? మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేయమనియు తెలుసుకొనుము. నీ ఇష్టం, నువ్వేం చేస్తావు చేసుకో, మేమైతే చెయ్యము, మేమైతే మొక్కమనే విషయాన్ని వాళ్ళు
తెలియపరుస్తున్న ప్రియమైన దేవుని వాళ్ళరా. వెంటనే రాజుకి ఏమైంది? అందరి ముందు వారు అలా మాట్లాడేసరికి తల కొట్టేసినట్టు అయిపోయింది. మొహం చిన్నబుచ్చుకున్నాడు. కోపాన్ని తెచ్చుకున్నాడు. వెంటనే ఏ అగ్నిగుండం అయితే ఉందో ఆ అగ్నిగుండాన్ని ఏడింతలు మంటని పెంచమన్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. మంటను పెంచమన్న తర్వాత ఈ ముగ్గురిని తీసుకొని ఆ అగ్నిగుండంలోకి వేయటానికి తీసుకువెళ్తారు చూసారా భటులు ఎవరైతే ఉన్నారో. ఆ వేడికి వీళ్ళు ముగ్గురిని తీసుకువెళ్ళిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కాలి బూడిదైపోయారు అన్నమాట. అంటే ఎంత వేడి? ఆల్రెడీ ఉన్న వేడి చాలకుండా ఏడింతలు మంటను పెంచమన్న తర్వాత చూసారా, వాళ్ళని తీసుకెళ్ళేటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ వేడికి కాలి బూడిదయ్యారంటే అర్థం చేసుకోండి. అంటే చెప్పండి. వచనం 22. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున షద్రకు మెషేకు అభిజ్ఞులను విసిరివేసిన ఆ మనుషులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. చూసారా ఎంత వేడి కలిగినటువంటి మంట. అయితే ఈ షడ్రేకు మెషేకు అభిజ్ఞులైనటువంటి వాళ్ళు ఎక్కడున్నారు? అగ్నిగుండంలో పడిపోయారు. వీళ్ళని తీసుకువెళ్ళి పడవేసిన వాళ్ళు మాత్రం అగ్నిజ్వాలలకి చనిపోయారు ప్రియమైన దేవుని వాళ్ళరా. అయితే అగ్నిగుండంలో పడిన వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? చూడండి 23. షడ్రకు మెషకు అభిజ్ఞయున ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారే వేడిమి కలిగిన మండుచున్న అగ్నిగుండములో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు కూడా ఏమన్నారు? రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. నాలుగో వాని రూపము దేవతల రూపమును పోలినదనేది వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. చూసారా? అంటే వేసింది ఎంతమందిని? ముగ్గురిని. లోపల ఎంతమంది కనపడుతున్నారు రాజుకి? నలుగురు కనపడుతున్నారు. వెంటనే ఈయనకి డౌట్ వచ్చింది. ఏమని? అయ్యా అసలు మనం వేసింది అగ్నిగుండంలో నలుగురునా ముగ్గురునా అని అడుగుతున్నారు. అడిగిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ముగ్గురునే మనం వేసిందంటే మరి నాకు నాలుగో వాడు కనపడుతున్నాడు ఏంటి లోపల? మరలా వాళ్ళు ఏం చేస్తున్నారు? అటు ఇటు సంచరించుచూ తిరుగుతున్నారు. మామూలుగా అగ్నిగుండంలో పడేస్తే ఏమవ్వాలి? కాలిపోయి అరవాలి. వాళ్ళని తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడవేసిన వాళ్ళే కాలిపోయారంటే అగ్నిగుండంలో పడిన వాళ్ళు ఇంకొంటారా? ఉండరు ప్రియమైన దేవుని వాళ్ళరా. కానీ ఏం జరిగిందో తెలుసా? 27 చదవండి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హానియు చేయకుండుటయు వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను రాలకపోకుండుటయు వ- సారీ కాలిపోకుండుటయు వారి వస్త్రములు చెడిపోకుండుటయు అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. ఎందుకంటే చలికాలంలో మనం ఏదన్నా మంట దగ్గర చలి కాచుకుంటున్నాం అనుకోండి. చలి కాచుకొని మనం బయటికి వచ్చిన తర్వాత మన శరీరం మీద ఉన్నటువంటి బట్టలు కానీ ఈ యొక్క స్మెల్ ఎలా వస్తుంది? మనం వేడి మనకు తగిలినటువంటి ఆ స్మెల్ వస్తుందా రాదా? కానీ అగ్నిగుండంలో పడినటువంటి వీళ్ళకి కనీసం అగ్నిగుండంలో పడవేసిన తర్వాత ఆ సెక తగిలినటువంటి వాసన కూడా రాలేదు అంటే దేవుడు వాళ్ళని రక్షించాడా? రక్షించలేదా? రక్షించాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. చూడండి మరి నెబుకద్నెజరు ఏం చేస్తాడు చూడండి 28. నెబుకద్నెజరు షద్రకు మెషకు అభిజ్ఞోయన వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి
తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెనో వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయో ఏ దేవుని సేవింపకయో ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను. ఏదనగా ఇవ్వదగ ఇవ్విదగము దగముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనుల్లో గాని రాష్ట్రముల్లో గాని ఏ భాష మాటలాడు వారిలో గాని శద్రకు మెషకు అభిజ్ఞయను వారి దేవుడు ఎవరు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండునని అంతట నుండి రాజు శద్రకు మెషకు అభిజ్ఞయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. చూసారా? అంటే ఆయన కూడా చివరికి ఒప్పుకున్నాడు ప్రియమైన దేవుని వల్లరా. ఏమని ఒప్పుకున్నాడు? ఇదిగో మీరు నమ్మినటువంటి దేవుడే నిజమైనటువంటి దేవుడు. ఆయన మాత్రమే పూజార్హుడు అనే విషయాన్ని నెబుకద్నెజరు తెలుసుకున్నాడు అన్నమాట. మరి ఈరోజు మనం ఎవరైనా ఇదిగో ఏదైనా ఒక చట్టం చేసి మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మనం కూడా అగ్నిగుండంలోకి వెళ్ళామనుకోండి, కాలిపోకుండా ఉంటామా? కాలిపోతామా? చెప్పండి. ఒకవేళ కాలిపోయామనుకోండి, వీళ్ళకి విశ్వాసం లేదనుకుంటారు. అవునా కాదా? కాలిపోకపోతే, వామ్మో! దేవుడు ఒక అద్భుత కార్యం చేశాడని చెప్పి మరలా ఘనపరుస్తారనమాట. కానీ కాలములు, సమయములు దేవుడు ఆధ్వర్యంలో ఉన్నాయి. దేవుడు ఒకప్పుడు చేసినటువంటి అద్భుత కార్యములు ఏయైతే ఉన్నాయో, అవి ఈరోజు దేవుడు చేస్తున్నాడా? అంటే చెయ్యటం లేదు. మరి చెయ్యకపోతే మరి దేవుడు స్వస్థపరచట్లేదా? స్వస్థపరుస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ నేను చెప్పేదేంటంటే, దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. పాత నిబంధనలో ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, పంటికి పన్ను, కంటికి కన్నుగా సెటిల్మెంట్ చేసేసాడనమాట. ఎక్కడైనా ఒక ప్రాబ్లమ్ ఉందనుకోండి, ఆ ప్రాబ్లమ్‌ని అక్కడే వెంటనే సెటిల్ చేసేసాడు దేవుడు. అంటే దేవుడు ఉన్నాడని రుజువుపరచడానికి అక్కడ ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసాడు దేవుడు. అర్థమవుతుందా? చేసేసాడు. క్రియేట్ కాదు నిజంగా చేసాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. అలాగే అపోస్తలులు ఎవరైతే ఉన్నారో మొదట బైబిల్ పూర్తి కాకుండా ఉన్నప్పుడు కూడా వారు అనేకమైనటువంటి అద్భుతాలు చేశారు. వారు వస్త్రపు చెంగు తాకిన చూడ తగ్గనటువంటి రోగాలు కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఈ రోజు కూడా చాలా చోట్ల మనకు తెలియకుండానే చాలా అద్భుతాలు జరిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఇదిగో ఇప్పుడు ఉన్న పలంగా ఇక్కడ చేసేయంటే దేవుడు చేస్తాడా? అది ఆయన ఆధ్వర్యంలో ఆయన చెయ్యాలనుకుంటే చేస్తాడు. లేదంటే చేయకుండా ఆపేస్తాడు. కానీ నేను చెప్పేదేందంటే, మనం దేవుడు మనల్ని కాపాడినా, కాపాడకపోయినా చూసారా? కరోనా వచ్చింది. కరోనాలో దైవ సేవకులు చనిపోలేదా? చనిపోలేదా? ఎంతోమంది చనిపోయారు ప్రియమైన దేవుని వల్లరా. మరి దైవ సేవకులను కాపాడే దేవుడు నేనున్నానని అందరూ తెలియపరచుకోవచ్చుగా? కానీ ఎందుకు వాళ్ళని దేవుడు కాపాడలేదో తెలుసా? ఎందుకు కాపాడలేదో తెలుసా? తెలుసా? ఒక సిస్టమ్ ఉంది దేవుడికి. ఆ సిస్టమ్ ప్రకారంగా ఆయన దాన్ని కొనసాగిస్తా ఉంటాడు. ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ప్రపంచం అంతా అంతమైపోయి యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఇప్పుడు స్వస్థతలు, అద్భుతాలు ఇవి కాదు ప్రియమైన దేవుని వల్లరా. యేసుక్రీస్తు వారు మరణ పునరుద్ధానాన్ని మాత్రమే మనం నమ్మేటువంటి పరిస్థితుల్లో కలిగి ఉండాలన్నమాట. ఆ నమ్మకానికి క్రొత్త నిబంధనలో 26 పుస్తకాలు ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే మనకి ప్రమాణంగా ఉన్నాయన్నమాట. ఈ 26 పుస్తకాల్లో ఉన్నటువంటి సత్యం ఏదైతే ఉందో ఆ సత్యంలోనే ఈరోజు మనం అందరం కూడా నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇప్పుడు మనం ఏం ఆలోచించాలి? దేవుడు
ఈరోజు మనకొచ్చేటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో, ఆ సమస్యల నుంచి దేవుడు మనల్ని కాపాడినా, కాపాడకపోయినా అర్థమైందా? కాపాడగలగటానికి దేవుడు సమర్థుడు. అయినను దేవుడు కాపాడకపోయినను మేము మాత్రమే దేవుడిని యెహోవా అనేటువంటి ఆ యొక్క పరమ తండ్రిని మేము పూజారికుడిగా మేము అంగీకరిస్తాము. మేము ప్రార్థన చేస్తాము. ఆయనకు మాత్రమే మేము మొక్కుతాము అనేటువంటి మనస్సు, ఆ యొక్క తలంపు, ఆ యొక్క మాటలు మన హృదయం నుంచి రావాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. అంతేకాని ఇదిగో దేవుడు ఉన్న పలంగా మనకేదైనా చేస్తేనే మేము నమ్ముతాం అనేటువంటి పరిస్థితికి మనము వెళ్ళకూడదు. ఎందుకు? ఎందుకు వెళ్ళకూడదు? దేవుడు అనేకమైనటువంటి కార్యాలు చేసి దృష్టాంతముగా మనకి ఈ బుక్కులో ఈ 66 పుస్తకాల్లో మనకి రాయించి ఇచ్చాడనమాట. దేవుడు ఇంకా మనకి చెప్పకూడంది, దాచిపెట్టింది ఏమి ఇంక లేదిక. ఈ 66 పుస్తకాల్లో దేవుడు మనకు చెప్పాలనుకున్నది మొత్తం కూడా చెప్పేసాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకనే ఆ రోజు వాళ్ళకి 66 పుస్తకాలు లేవు. ఒకటి సమస్య వచ్చినప్పుడు దేవుడు వెంటనే ఏం చేసేవాడు? యాక్షన్‌లోకి దిగేవాడు. ఈరోజు ఏం చేస్తున్నాడో తెలుసా దేవుడు? దైవ సేవకులకు సమస్యొచ్చినా, విశ్వాసులకు సమస్యొచ్చినా దేవుడు పరీక్షిస్తున్నాడు. ఇందాకేం అర్థమైంది? ఇందాకేం చెప్పాను? కాపాడినా, కాపాడకపోయినా అంటే దేవుడు స్వస్థపరచడానికి సమర్థుడు. స్వస్థతలు జరుగుతున్నాయి. కాదనట్లేదు. కానీ స్వస్థత జరిగినా, జరగకపోయినా, సమస్య నుండి మనం బయటపడినా, పడకపోయినా, ఇవన్నిటికి మనల్ని సరిచేయగల సమర్థుడు దేవుడై ఉన్నాడు. ఆయన చెయ్యకపోయినా సరే మనం ఎవరిని సేవించాలి? ఆయననే సేవించాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. తర్వాత చూడండి. తర్వాత చూడండి మనం దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. హ్మ్. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనువారు వీరిలో ఉండిరి. ఇందాక మనం ఏం చదువుకున్నాం? షడ్రేకు, మెషేకు, అభిజ్ఞు అనువారు ఉన్నారని మనం చదువుకున్నాం. కానీ ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? దానియేలు గారు ఒక ఆయన, హనన్య, మిషాయేలు, అజర్య అనువారు వీరిలో ఉండారు. నపుంసకుల అధిపతి దానియేలుకు ఏమని పేరు మార్చాడు? బెల్తెషాజరు. ఓకేనా? హనన్యాకు ఏమేమి పేరు మార్చాడు? షద్రాక్ అనియు, మిషాయేలునకు మెషాక్ అనియు, అజేరియాకు అబెజ్ఞో అనియు పేర్లు పెట్టెను. ఈ పేర్లు మార్చిన తర్వాత ఈ షద్రాకు, మెషేకు, అబిజ్ఞో అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పేర్లు ఎవరికి సంబంధించినవి? నెబుకద్నెజరు ఉన్నాడు కదా! ఆయన ఆస్థానంలో ఉన్నటువంటి వారు నమ్మేటువంటి దేవుళ్ళు, దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి పేర్లు వాళ్ళు ఏం చేశారు వీళ్ళయి? మార్చేశారు ప్రియమైన దేవుని వాళ్ళరా. అవునా? మార్చేశారు. కానీ మనం ఏం చేస్తాం? ఎవరైనా పిల్లలకు పేర్లు పెట్టాలంటే ఆలోచించండి ఏం చేస్తాం? ఆళ్ళసలు ఒరిజినల్ పేరేంటి? దానియేలు. ఈ దానియేలు అనేటువంటి ఆయనకి బెల్తెషాజర్ అని పేరు పెట్టారు ఓకే. మనం ఇక్కడ కూడా చాలా మంది దానియేలు అనేటువంటి పేరు గల వాళ్ళు ఉన్నారు. దానికి ఓకే. తర్వాత షద్రక్ అనేటువంటి ఒక పాస్టర్ గారు ఉన్నారు. షడ్రక్ అనేటువంటి ఒక పాస్టర్ గారు ఉన్నారు. తెలుసా? కుప్పరావులో చేస్తారాయన. ఆ పాస్టర్ గారి పేరు పెట్టిన తర్వాత అసలు మామూలు బైబిల్ ఒరిజినల్ పేరేంటి? హనన్య. హనన్య అనేటువంటి ఆయన పేరు మార్చి వాళ్ళు ఏం చేశారు? షడ్రక్ అనేటువంటి పేరు మార్చారన్నమాట. అర్థమవుతుందా? అంటే మనం పేరు పెట్టేటప్పుడు కూడా మనం ఏం చేయాలి? ఆలోచించాలి. బైబిల్‌లో వాళ్ళకి అసలు పేరు ఏముంది? పేర్లు ఏమైనా మారిపోయినాయా? ఈ పేర్లు ఎవరు పెట్టారు? మనం ఏ పేరు పెట్టాలనేటువంటి ఆలోచన కూడా మనము కలిగి ఉండాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎస్తేరు గ్రంథం కూడా అదే పరిస్థితి.
ఏంటో తెలుసా? 2 అధ్యాయం 7 వచనంలో తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. చూసారా? పినతండ్రి ఆమెను పెంచుకున్నాడు. ఆమె పేరు అసలు ఒరిజినల్ పేరేంటి? హదస్సా. ఎస్తేరు అనేటువంటి పేరుకి అర్థం ఏంటి? నక్షత్రం, స్టార్ అన్నమాట. కానీ ఒరిజినల్ పేరేంటి? హదస్సా అనేటువంటి పేరు. ఓకేనా? అట్లాగా మనము చాలామంది మనం ఎస్తేరు అనేటువంటి పేరు గల వాళ్ళని చూస్తామా లేదా? కానీ హదస్సా అని ఎవరైనా పేరు పెట్టుకుంటారా? పెట్టుకోరు ప్రియమైన దేవుని వాళ్ళారా. మనం కొంచెం ముందుకు వెళ్ళి ఆలోచిద్దాము. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనంలో నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఇది ఎవరి విశ్వాసం? అబ్రహాం గారి విశ్వాసం ప్రియమైన దేవుని వాళ్ళరా. ఈ అబ్రహాం గారు ఏం చేశారో తెలుసా? దేవుడు పదే పదే గుచ్చి గుచ్చి మాట్లాడుతున్నాడు. ఎలాగా? ఇదిగో అబ్రహాము, నీకు ఒక్కడై ఉన్న నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వు అని దేవుడు అడిగాడు. అవునా? నీ కుమారుడు నాకు ఇవ్వు అని అడగలేదు. ఏమని అడుగుతున్నాడు? నీకు ఒక్కడై ఉన్న అంటే ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? లేక లేక 100 సంవత్సరాలకు పుట్టినటువంటి ఒక్కడైనటువంటి నీ కుమారుడిని అపురూపంగా పెంచుకుంటున్నావు కదా. అది ఆ కుమారుడిని తీసుకొచ్చి నాకు బలి ఇవ్వని అడుగుతున్నాడు. అడిగిన వెంటనే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేశాడు? ఆ కుమారుణ్ణి బలిగా అర్పించడానికి తీసుకువెళ్ళాడు ప్రియమైన దేవుడు వల్లరా. బలిగా అర్పించడానికి తీసుకువెళ్ళినప్పుడు మార్గ మధ్యలో కొడుకు అడుగుతున్నాడు ఏమని? నానా, నా నెత్తి మీద కట్టెలున్నాయి. ఓకే. చేతిలో కత్తి ఉంది. అసలు బలి అర్పించడానికి గొర్రెపిల్ల ఏదని అడుగుతున్నాడు. గొర్రెపిల్ల ఎవరు? ఆయనే. ఎవరి నెత్తి మీద అయితే కట్టెలు పెట్టాడో ఆయనే వధింపబడేటువంటి గొర్రెపిల్ల ప్రియమైన దేవుని వల్లరా. ఆ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ కట్టెలు చక్కగా కుమారుడు, తండ్రి ఇద్దరు కలిసి కట్టెలు పేర్చారు. ఓకేనా? కట్టెలు పేర్చిన తర్వాత ఈ అబ్రహాం గారు ఏం చేశాడంటే ఆ కుమారుడి చేతులు వెనక కట్టేసి ఆ కట్టెల మీద పనుకోబెట్టేశాడు. కట్టెల మీద పనుకోబెట్టి బలి అర్పించడానికి కత్తిని ఎత్తడు ప్రియమైన దేవుని వలరా. వెంటనే స్వరం వినపడింది. అబ్రహాము, ఆగు, నీవు బలి అర్పించినట్లే బలియు అర్పణలు నేను కోరలేదు. మీకు ఒక హృదయం ఇచ్చాను. ఆ హృదయంలో మంచి తలంపులు కలిగి ఉండాలని నేను ఆశపడుతున్నాను. నీవు నాకు భయపడు వాడు అని నాకు అర్థమైపోయింది. నేనంటే నీకు ఎంత విశ్వాసం ఉందో, ఎంత నమ్మకం ఉందో అర్థమైపోయింది. నీవు బలి ఇవ్వద్దు. నీ కుమారుని వెంటనే విడిపించి బయటకు తీసుకురా. అదిగో ఆ పొదల్లో చిక్కుకొని ఉన్నటువంటి గొర్రె పిల్ల ఉంది. ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చి నువ్వు అర్పణ అర్పించని చెప్పి అబ్రహాం గారికి చెప్పాడు. ఈ చెప్పినటువంటి పరిస్థితుల్లో మరి అబ్రహాం గారి విశ్వాసం ఏంటి? దేవుడికి భయపడ్డాడు ప్రియమైన దేవుని వలన. భయపడటమే కాకుండా ఇదిగో అవసరమైతే ఈ రాళ్ల వలన కూడా దేవుడు పిల్లలను పుట్టించగలిగినటువంటి శక్తి దేవుడికి ఉంది. దేవుడు గుచ్చి నాతో మాట్లాడుతున్నాడు ఏమని? నీ ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి అర్పణ అర్పించమని మాట్లాడుతున్నాడు. అందుకనే ఆ యొక్క దేవుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? అయ్యా, ఒక్కడైనటువంటి నీ కొడుకును అర్పించడానికి వెనుక తీయలేదు కాబట్టి నేను నిన్ను అంగీకరిస్తున్నానని చెప్పి ఆయన దీవించాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. తర్వాత చూడండి యోబు గారు. యోబు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరికించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఎట్లా నేను. అసలు ఏం జరిగింది ఇక్కడ? ఏం జరిగిందంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆయనకి బహు సంపద ఉందన్నమాట. బహు సంపద ఉంది. చూడండి యోబు గ్రంథం 1వ అధ్యాయము, యోబు గ్రంథము 1వ అధ్యాయం చదవండి. 1వ వచనం.
ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడని దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. చూసారా? చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. చూసారా? ఆయన కెపాసిటీ ఏంటి? ఏంటి? ఊజు దేశమందు ఆ యొక్క తూర్పు దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో, ఆ యొక్క జనుల్లో, ఆ తూర్పు దిక్కున ఉన్నటువంటి వాళ్ళందరిలో ఈ యోబు గారు ఒక్కడే ధనవంతుడు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆయనకి కుమారులున్నారు, కుమార్తెలున్నారు. అట్లాగే ఆయన ధనవంతుడు. దానికంటే ముందు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు అని చెప్తున్నాడు దేవుడు. దేవుడే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అలాంటి ఆయనకి ఒక సమస్య వచ్చింది. ఏంటంటే ఆ సమస్య చూడండి. ఆ సమస్య ఏంటంటే ఒకరోజు ఏం జరిగిందంటే ఎద్దులు, గాడిదలు పనివారు పొలంలో ఉన్నారు. షాబాయిలనేటువంటి వారొచ్చి వారిని తీసుకువెళ్ళిపోయి పనివారు అందరిని చంపేసి ఒక్క అతను మాత్రమే తప్పించుకొని వచ్చేసి, అయ్యా అదిగో షాబాయిలనేటువంటి వాళ్ళు వచ్చారు. ఎద్దులు పోయినాయి, గాడిదలు పోయినాయి. పనివారు కూడా అందరిని చంపేసేశారు. నేను ఒక్కడిని తప్పించుకొని ఆ విషయాన్ని చెప్పడానికి నీ దగ్గరకు వచ్చానని చెప్పి చెప్పాడు. ఆ చెప్పిన వెంటనే కాసేపటికి ఇంకొక అతను వచ్చాడు. అతను ఏం చేస్తున్నాడు? అయ్యా గొర్రెలు పోయినాయి. దేవుని అగ్ని దిగొచ్చింది. పనివారు అందరూ గొర్రెలు కాల్చబడ్డాయి. ఇదిగో నేనొక్కడినే మిగిలాను. నేనొక్కడినే తీసుకొచ్చి ఆ విషయాన్ని నీకు చెప్పడానికి వచ్చానని చెప్పి చెప్తున్నాడు. ఆ చెప్పంగానే వెంటనే ఇంకో అతను ఏం చేశాడు? మూడో ఆయన హ్మ్. కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని తీసుకొని వెళ్ళిపోయారు. బహుమంది పనివారిని హతము చేశారు. నేనొక్కడినే మిగిలిపోయానయ్యా. ఇదిగో నీ విషయాన్ని చెప్పడానికి నీ దగ్గరకు వచ్చానని చెప్పి చెప్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. తర్వాత వెంటనే మళ్ళీ ఇంకొక అతను వచ్చాడు. ఏం చెప్తున్నాడు? ఆ! కుమారులను, కుమార్తెలను సుడిగాలొచ్చేసింది. ఆ సుడిగాలి బాగా వీచేసరికి ఆ గాలికి వాళ్ళు అందరూ చనిపోయారు. నీ కుమారులు లేరు, నీ కుమార్తెలు లేరు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చనిపోయారని చెప్పి ఆ వార్తను తీసుకొని వచ్చాడు ఆయన. చూసారా? ఒకే రోజు, ఒకే టైంలో ఒకరి తర్వాత ఒకళ్ళొచ్చి ఏం చెప్తున్నారు? ఆయన ఎంత ధనవంతుడుగా ఉన్నాడో, ఎంత ఆస్తి కలిగి ఉన్నాడో, ఆయనకు కుమారులు, కుమార్తెలు అందరూ కూడా చనిపోయి, ఆస్తి అంతా పోయి రోడ్డున పడేటువంటి పరిస్థితి వచ్చిందనమాట. అలాంటి పరిస్థితుల్లో ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటిది? అప్పుడు యోబు లేచి తన పై వస్త్రములు చింపుకొని, తల వెంట్రుకలు గొరిగించుకొని, నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఎట్లా నేను చూసారా? ఎవరికి సాష్టాంగపడ్డాడు? దేవుడికి ప్రియమైన దేవుని వల్లరా సాష్టాంగపడి నమస్కారం చేసి ఎట్లా నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. చూసారా? దేవుడే దేవుడిని ఎలా కనపరుస్తున్నాడు? కుమారులు పోయారు, సమస్తం పోయింది. చూసారా? ఇప్పుడు హబక్కు కారుని చూసాం. ద్రాక్ష కాయలు ఉండా లేకపోయినా, అంజూరపు చెట్లు ఫలించినా, పూలొచ్చినా రాకపోయినా, మరి గొర్రెలు దొడ్లో ఉన్నా లేకపోయినా, పశువుల శాలలో పశువులున్నా లేకపోయినా, నేను మాత్రమే యెహోవాను సేవిస్తాను. ఆయన యందు ఆనందిస్తాను అన్నాడా లేదా? అయితే యోబు గారికి ఏం జరిగిందో తెలుసా? తన గర్భాన పుట్టినటువంటి కుమారులు, కుమార్తెలు కూడా చనిపోయినటువంటి పరిస్థితి అన్నమాట. అర్థమవుతుందా? ఆస్తి పోతే మళ్ళొస్తదా? రాదా? ఒకవేళ ఆస్తి లేకపోయినా బతకొచ్చా లేదా? కానీ గర్భాన పుట్టినటువంటి కుమారులు, కుమార్తెలు ఒక్కసారి చనిపోయిన తర్వాత
ఆ క్షోభ ఎలాంటిదో పిల్లలను కోల్పోయినటువంటి తల్లిదండ్రులకి తెలుస్తుంది ప్రియమైన దేవుని వాళ్ళరా. అలాంటి టైంలో మనమైతే ఏం చేస్తాం? నా పిల్లోడే దొరికాడు తీసుకెళ్తానికి. దేవుడు నాకు అన్యాయం చేశాడు. మా కుటుంబం అంతా దేవుడు నాశనం చేసాడని మనం అనుకుంటాం. దేవుడు అది ఎందుకు అలా జరిగించాడో ఆయన ఆధ్వర్యంలో ఉంటది ప్రియమైన దేవుని వాళ్ళరా. అర్థమవుతుందా? ఆయన ఆధ్వర్యంలో ఉంటది. కానీ ఇక్కడ యోబు గారు ఏం చేస్తున్నాడు? ఏం మాట్లాడతల్లా. ఏం మాట్లాడకుండా ఏమంటున్నాడో తెలుసా? నేను నా తల్లి గర్భం నుండి బయటకొచ్చినప్పుడు దిగంబరుగానే వచ్చాను. మరలా నేను వెళ్ళేటప్పుడు దిగంబరుగానే వెళ్తాను. ఆస్తులైనా, గొర్రెలైనా, గాడిదలైనా, ఒంటెలైనా, ఎద్దులైనా ఆఖరికి నాకు నా భార్య నుండి మాకు కలిగినటువంటి కుమారులు, కుమార్తెలు అయినా సరే ఎవరిచ్చారు? యెహోవా ఇచ్చాడు. దేవుడే ఇచ్చాడు. ఆయనే తీసుకున్నాడు. అడగటానికి మనకు అధికారం లేదు అని అంటున్నాడు. అడగటానికి అధికారం లేదు అని మాట్లాడుతూ చూడు ఏమంటున్నాడు తర్వాత? ఈ సంగతుల విషయముల యందు యోబు పాపము చేయలేదు. దేవుడు అన్యాయము చేసనని చెప్పలేదు. అయ్యా నాకు మొత్తం 9 మంది సంతానం అయితే 9 మందిని నీ పొట్టన పెట్టుకున్నాను అన్నాడా? అనలేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. నా కుటుంబానికి నువ్వు అన్యాయం చేసావయ్యా అని అన్నాడా? అనలేదు. ఎక్కడైనా బాధపడినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అంటే ఏంటి బాధ? నాకు ఆస్తి పోయిందనో, కుమారులు, కుమార్తెలు చనిపోయినటువంటి బాధ ఫీలింగ్ ఉంటది గానీ, దేవుడు నాకు వారిని దూరం చేసినటువంటి బాధ మాత్రం లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఈ కుమార్తెలు, కుమారులు నాకు దూరమైనటువంటి బాధ ఉంటది గానీ, దేవుడు నాకు అన్యాయం చేసాడనేటువంటి బాధ యోబు గారిలో లేదనమాట. అంటే ఈ యోబు గారికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటి? ఏంటి? ఇదిగో నాకు కలిగినదంతయు నా శరీర సంబంధమైనటువంటి నా రక్తం పంచుకొని పుట్టినటువంటి బిడ్డలైనా సరే అంతా కూడా నువ్వే ఇచ్చావు. నీకు కావాలంటే తీసుకుంటావు. ఇక్కడ ఉంచాలనుకుంటే ఉంచుతావు. ఇక్కడ గనక ఉంచావనుకో అది నాకు బాధ్యత. నాకు పిల్లలను గానీ, లేతే కుమార్తెలు గానీ, కుమారులు గానీ పెంచేటువంటి బాధ్యత నాకు అప్పగించినట్లు వారిని నేను సరిగ్గా చూసుకోవాలి. ఒకవేళ తీసుకుంటే నీవు నాకు ఆ బాధ్యత లేకుండా తప్పించావని అనుకోవటం అంతే. అంతేకాని దేవుణ్ణి మనం దూషించి మాట్లాడేటువంటి పరిస్థితి మనకి లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకనే నేను నా తల్లి గర్భం నుండి వచ్చినప్పుడు దిగంబరిగానే వచ్చాను. వెళ్ళేటప్పుడు నేను దిగంబరిగానే వెళ్ళిపోతాను. అంతేగాని యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని ఆయన ఘనపరిచాడు దేవుడిని. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? కుటుంబంలో ఏదైనా పరిస్థితి బాగాలేదనుకో అసలు ప్రార్థన రావటమే మానేస్తాం. అనారోగ్యం వచ్చినా, ఇంకేదైనా సమస్యలున్నా అసలు ప్రార్థన రావటం మానేసేస్తాం. కుటుంబ ప్రార్థన అయితే ఎప్పుడు పెట్టించుకుంటాం మనం? కుటుంబ ప్రార్థన ఏదైనా కుటుంబంలో సమస్య వచ్చి, ఆ సమస్య పరిష్కరించబడిన తర్వాత దేవుడు నాకు ఈ మేలు చేసాడు కాబట్టి కుటుంబ ప్రార్థన పెట్టుకుంటున్నాను. మీరందరూ రండి అనే ప్రార్థనకి మనం పిలుచుకుంటాం ప్రియమైన దేవుని వాళ్ళరా. కానీ ఈయన కుటుంబ ప్రార్థన ఎట్లా పెట్టాడు? యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని కుటుంబ ప్రార్థన ఎప్పుడు పెట్టాడు ఈయన? సమస్తం అంతా కూలిపోయిన తర్వాత కుటుంబ ప్రార్థన పెట్టాడు ఆయన. అయ్యా నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకెళ్ళావు. నీ నామానికి స్తుతి కలుగును గాక. ఈరోజు ఏదైనా మనం కోల్పోయామనుకోండి, ఆ కోల్పోయిన దాని నిమిత్తం తండ్రి నువ్వే తీసుకెళ్ళావు అని చెప్పి మనం ఏమైనా కుటుంబ ప్రార్థన పెట్టిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఎక్కడా ఉండవు. మనకేంటంటే మంచి జరిగితే జరిగిన దానికి మాత్రమే దేవుడిని మనము ఘనపరిచేటువంటి పరిస్థితిలో ఉన్నాం. చూడండి మోషే గారి విశ్వాసం చూద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చూడండి. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద భాగ్యమని గొప్ప భాగ్యమా? భాగ్యమా? గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే
దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. చూసారా? మోషే గారు ఏం చేశాడు? ఇదిగో తల్లి అంటుంది. తల్లి ఎవరు? పెంచినటువంటి తల్లి. ఐగుప్తు దేశములో రాజు కుమార్తె కదా తీసుకువెళ్ళింది. ఆ కుమార్తెకు కొడుకుగా కదా పెంచింది. ఎవరిని? మోషే గారిని. అయితే ఈయన పెద్దవాడైన తర్వాత నా వాళ్ళెవరు, నా స్వజనులెవరు అనేటువంటి విషయం ఆయనకు అర్థమైపోయి, ఇదిగో ఈ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఇజ్రాయేలీయులు, హెబ్రీయులు ఎవరైతే ఉన్నారో ఈళ్ళే నా వారు అనేటువంటి విషయము అర్థమైపోయింది ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ విషయంలో కొన్ని సమస్యలొచ్చినాయి. ఆయన ఏం చేశాడంటే రాజుకు భయపడి వెళ్ళిపోయి పారిపోయాడు. దేవుడు మరలా 40 సంవత్సరాల తర్వాత ఆయనతో మాట్లాడి, ఇదిగో నీవు మళ్ళా తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళి నిన్ను చంపాలనుకున్నటువంటి రాజు చనిపోయాడు. తర్వాత ఆ సింహాసనం మీద తన కుమారులు వేరే వాళ్ళు రాజ్యం ఎక్కారు. నువ్వు తిరిగి వెళ్ళి మరలా నువ్వేం చేస్తావంటే మరలా ఇగో నా పిల్లల్ని నడిపించుకొని నేను అబ్రహాం గారికి, ఇస్సాకు గారికి, యాకోబు గారికి మరి ఆ యాకోబు అనేటువంటి ఆయన, అబ్రహాం గారు అనేటువంటి ఆయన, ఇస్సాకు అనేటువంటి ఆయనకి వాగ్దానం చేసినటువంటి ఆ కానాను భూభాగం ఏదైతే ఉందో ఆ భూభాగంలోకి వారిని తీసుకువెళ్ళటానికి నీవే నాయకత్వాన్ని వహించాలని చెప్పి మోషే గారిని దేవుడు నియమించినప్పుడు మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పెంచినటువంటి ఆమె వచ్చి అంటుంది ఏమని? "అరే మోషే నిన్ను పెంచింది ఎవరు అనుకుంటున్నావు? నేనేరా. ఎన్ని సంవత్సరాలు పెంచాను తెలుసా? 40 సంవత్సరాలు పెంచా. ఇదిగో ఆ సింహాసనం ఉంది చూసావా? ఆ సింహాసనం అనేది ఏంటో తెలుసా? ప్రపంచ రాజ్యాలను శాసించేటువంటి సింహాసనం అది. నువ్వేం చేస్తావంటే నన్ను నీ నోటితో అమ్మా అను. నేను నిన్నేం చేస్తాను తీసుకెళ్ళి? అందనానికిస్తా. ప్రపంచ రాజ్యాలన్నీ నీకు తల వంచుతాయి. నీవు పరిపాలనలో ఉంటావు. నీవే రాజు అవుతావు అని చెప్పి తల్లి తన ప్రేమను ఏం చేసింది? చూపించింది. కానీ ఏం చేశాడు తెలుసా? ఎవరు? మోషే గారు. ఏమంటున్నాడు? ఐగుప్తు ధనము కంటే చూసారా? ఈరోజు ఒక డాలరు సుమారు రూ. 90, రూ. 100 ఉందనుకోండి. ఆ డాలర్ గురించి మనం ఏం చేస్తాం? ఆశపడతామా లేదా? ఐగుప్తు ధనం ఆ రోజు ఎంతకంటే ఎక్కువ ప్రియమండి దేవుని వాళ్ళరా. అందుకనే ఐగుప్తు ధనము కంటే ఇదిగో యేసుక్రీస్తు విషయమై ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని నడిపించుకొని వెళ్ళటానికి అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చినా సరే ఆ సమస్యలను ఎదుర్కోవడానికి ఆ సమస్యను అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నిన్ను మాత్రం నేను తల్లిగా ఒప్పను. ఆ సింహాసనం ఎక్కను. ఎందుకంటే ఆ సింహాసనం అయినా కొన్నాళ్ళు మాత్రమే ఉంటది. తర్వాత ఏమవుతుంది? నా తనంతరం ఇంకొకళ్ళు రాజ్య పరిపాలనకు వస్తారు. మరి తర్వాత నా పొజిషన్ ఏంటి? అని ఆలోచించి ఆయన ఏం చేశాడో తెలుసా? చూడండి. అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. కలగబోవు బహుమానం. ఎప్పుడు కలిగిద్ది బహుమానం? బ్రతికి ఉన్నప్పుడు కాదు ప్రియమైన దేవుని వాళ్ళరా. చనిపోయిన తర్వాత కలిగేటువంటి ఏ బహుమానం అయితే పొందబోతున్నాడో, ఆ బహుమానం మీద ఆయన ఏం చేశాడు? దృష్టి ఉంచాడనమాట. అందుకని చూడండి, ఈ యెహోషువ గారు కూడా యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు ఏంటంటే, అయ్యా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఎన్నో యుద్ధాలు చేయించి పాలు తేనెలు ప్రవహించు దేశాన్నే ఆ యొక్క కానాను దేశాన్నే మనకు స్వాస్థ్యంగా ఇచ్చాడు దేవుడు. ఏ పంట ఇస్తే ఆ పంట పుష్కలంగా మనకు పండుతుంది. దేవుడే మనకు సహాయకుడిగా ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు దేవుణ్ణి సేవించారు. వారి దోడ దేవుడు మనకి ఈ యొక్క భూమిని స్వాస్థ్యంగా మనకిచ్చాడు అని ఆ యొక్క యెహోషువ గారు ఏం చేశారో తెలుసా? ఏం చేశారో తెలుసా? ఇదిగో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదను. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం చివరి మాటలన్నమాట. చివరి మాటలు 15వ వచనం
చివరి మాటలు. మీరు ఎవరిని సేవింప కోరుకొనునో నాకు సంబంధం లేదు గానీ, ఇదిగో నేనును, నా ఇంటి వారును యెహోవాను సేవించెదను. చూసారా? అంటే ఆ మాట ఆయన అనగలిగాడంటే ఆయనలో ఏ విశ్వాసం ఉంది? అయ్యా! ప్రపంచాన్ని శాసించేటువంటి నీవు, ప్రపంచ రాజ్యాలకే రాజువైనటువంటి నీవు, రాజులకు రాజువైనటువంటి నిన్ను సేవింపకుండా మేమింకెవరిని సేవించాలి? ఈ ప్రపంచ రాజ్యాల్లో ఎవరైనా సింహాసనం ఎక్కిన వాళ్ళు, వారికి వయసున్నంత కాలమే వారు సింహాసనంలో ఉంటారు. వాళ్ళు నీవు ఎంత కాలము నియమించావో అంతకాలం వరకే సింహాసనం మీద ఉంటారు. ఒక 100 సంవత్సరాల తర్వాతైనా ఏమవుతుంది? ఆ రాజ్యం అనేది నిలబడకుండా కూలిపోయేటువంటి పరిస్థితులు ప్రియమైన దేవుని వల్లరా. భారతదేశాన్ని పరిపాలించిన రాజులు ఈరోజు ఎవరైనా ఉన్నారా? ఒక 20 సంవత్సరాల క్రితం అధికారంలో ఉన్నవాళ్ళు ఈరోజు ఉన్నారా? ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు ఎంతవరకు శాశ్వతంగా ఉంటారో ఎవరికైనా తెలుసా? తెలీదు ప్రియమైన దేవుని వల్లరా. కానీ ప్రపంచం మొత్తాన్ని నడిపించేటువంటి రాజులకు రాజైనటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన మాత్రమే ఏం చేయాలి మనం? సేవించాలి ప్రియమైన దేవుని వల్లరా. ముగించేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఏమర్థమైంది మీకు? ఇందాక ఆయన బలి అర్పించడానికి కుమారుని తీసుకెళ్ళాడా లేదా? కుమారుడిని ఏ విశ్వాసాన్ని బట్టి తీసుకెళ్ళాడు తెలుసా? నా కుమారుడు చనిపోయిన ఈ పునాదులు గల పట్టణంలో ఉంటాడు. నేను చనిపోయిన ఈ పునాదులు గల పట్టణంలో ఉంటాము. ఈ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం గారు ఏం చేశాడు? ఎదురు చూశాడు ప్రియమైన దేవుని వల్లరా. ఈ పునాదులు గల పట్టణాన్ని ఎవరు నిర్మాణం చేశారు? తండ్రి అయినటువంటి దేవుడు నిర్మాణాన్ని చేశాడు. ఈ ప్రపంచం మనకు కనపడేది ఏదైతే ఉందో ఇదంతా నిర్మాణం ఎవరు చేశారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేశారు. అర్థమవుతుందా? అందుకని ఏమంటున్నాడు? ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చూసారా? అబ్రహాం గారి విశ్వాసం అది. దేనికోసం చూస్తున్నాడు? పునాదులు గల పట్టణం కోసం. చూడండి అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 18, 19, 21 వచనంలో పేతురు, యాహోను గారుల విశ్వాసం ఉంటది. ఏంటో తెలుసా? వారిని పిలిచి మీరు యేసుక్రీస్తు వారి నామములో అసలు ప్రకటించనే ప్రకటించొద్దని చెప్పి తేల్చేసి చెప్పారనమాట. ఇదిగో మీరు ఎవరి గురించైనా మాట్లాడండి. యేసు అనేటువంటి పేరు ఎత్తారా మిమ్మల్ని చంపేస్తాం అంటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అందుకు పేతురును, యాహోనును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మీరు ఈరోజు ఉంటారు, రేపు ఉండరు. నేను ఈరోజు ఉంటాను, రేపు ఉంటాను లేదో నమ్మకం లేదు. మరి ఈరోజు దేవుడు చెప్పినటువంటి మంచిలో నేను నడవటం న్యాయమా? నీవు చెప్పినటువంటి అన్యాయమైనటువంటి పరిస్థితుల్లో నడవటము న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పక ఉండలేమని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఇగో ఆయన వెంట మేము తిరిగాము. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనతో పాటు ఉన్నాము. ఆయన సిలువలో ఎక్కేటప్పుడు మేము ఆయన దగ్గరే ఉన్నాము. ఆయన సమాధి చేసేటప్పుడు మేము ఆయన దగ్గరే ఉన్నాము. ఆయన తిరిగి 3వ రోజు లేచినప్పుడు మేము ఆయన దగ్గరే ఉన్నాము. ఇన్ని సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి. మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పక ఉండక మానగలనా? చూసారా? ఎవరైనా ఏదైనా కుటుంబంలో ఏదైనా జరిగిందనుకోండి, జరిగిందని పక్కింటి వాళ్ళకి ఏదైనా తెలిస్తే వాళ్ళు మెలకుండా ఉంటారా? ఉంటారా? కడుపు పురం ఆగిపోదు. వెళ్ళిపోయే ముందు వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ జరిగిందని చెప్పేస్తారు. ఇది మన కుటుంబానికి సంబంధించింది కాదులే, మనకెందుకు? ఆ కుటుంబంలో ఉన్నవాళ్ళు వారు సరి చేసుకుంటారు అనేటువంటి ఆలోచన కలగకుండా ఈ విషయాన్ని ఊరు మొత్తం కూడా గోల చేసేస్తారు ప్రియమైన దేవుని వాళ్ళరా. మొన్న ఏం జరిగిందో తెలుసా? ఊళ్ళో ఎక్కడో రామాలయం దగ్గర ఎక్కడో దొంగలు పడ్డారంట.
మరి అది నిజమో వాస్తవం నాకైతే తెలియదు. కానీ తెల్లారి మా ఇంట్లో దొంగలు పడ్డారని అందరూ అడుగుతున్నారు. ఎక్కడ అడుగుతున్నారు? సరే మా ఇంటి పక్కోళ్ళు అడిగితే ఓకే. కానీ ఎక్కడ అడుగుతున్నారు? ఊళ్ళో ఉన్నవోళ్ళు, ఆ చెరువు కట్ట దగ్గర ఉన్నవాళ్ళు, అవునా? హోటల్‌లో పటేల్ అన్నయ్య ఉంటాడు కదా! ఇల్లుంది కదా! అక్కడ ఉన్నవాళ్ళు కూడా అడుగుతున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా! మీ ఇంట్లో దొంగలు పడ్డారంటగా అని. ఇదేంది? మాకు తెలియకుండా మా ఇంట్లో దొంగలు ఎవరు పడ్డారా అని మేము అనుకుంటున్నాం. అంటే ఒక అబద్ధం అనేది ఊరంతా వెళ్ళిపోయింది. మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణత్యాగం చేసినతడు, మరి ఆయన సిలువనెక్కాడు. ఆయన చనిపోయాడు. మూడో రోజున తిరిగి లేచాడు. ఇంత సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు మరి ఈ వాక్యం ఊరంతా వెళ్తుందా? వెళ్ళదు. వెళ్ళినా వింటారా? వినరు. అంగీకరిస్తారా? అంగీకరించరు. మరి ఎప్పుడు తెలిసిద్ది? ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు రెండో రాకడ ఉంటది చూసారా? లేదంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత కన్ను మూసిన వెంటనే విషయం అర్థమైపోయిద్ది. రెప్పపాటులో అర్థమైపోయిద్ది. అప్పుడు అర్థమైనా కూడా మారు మనసు పొందడానికి అవకాశం ఉండదు ప్రియమైన దేవుని వల్లరా. అందుకని మనం ఏం చేయాలో తెలుసా? ఇదిగో చిన్ననాటి నుండి నేను చర్చికి వెళ్తున్నాను గదా! చిన్ననాటి నుండి నేను దేవుని సన్నిధిలోనే పెరుగుతున్నాను గదా! అని ఒకవేళ నీవు అలా నమ్మి ఏమైనా మోసపోయావా ఒకసారి ఆలోచించుకో. ఎందుకో తెలుసా? ఇదిగో పారంపర్యంగా వస్తున్నటువంటి ఆచారాల్లో మనం చిన్నప్పటి నుంచి చర్చికెళ్తాం అలవాటయింది కదా అని చెప్పి అలా ఎళ్లి దేవుడిని దేవుడుగా గుర్తెరగటం ఏమైనా మర్చిపోయామేమో ఒకసారి ఆలోచించండి. అర్థమవుతుందా? దేవుడు మనం ఎందుకు చర్చికెళ్తున్నామో, అసలు ఎందుకు వెళ్ళాలి? మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎందుకు దేవుడిని నమ్మాలి? పాప క్షమాపణ మనకెందుకు? చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళతామో, ఈ విషయాలు కూడా తెలియకుండా చర్చికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందనుకోండి, వాళ్ళేం చేస్తారు తెలుసా? భయం ఉండదు వాళ్ళలో. ఆఖరికి చర్చిలో ఉన్నటువంటి దైవ సేవకుడిని కూడా నిలబెట్టి, "నువ్వు మాకొద్దు" అనేటువంటి పరిస్థితి కూడా వెళ్ళిపోతారనమాట. అదే ఒకవేళ వాళ్ళలో దేవుడి భయం ఉందనుకో, చనిపోయిన తర్వాత రెప్పపాటున మనం దేవుడికి లెక్కప్ప చెప్పుకోవాలనేటువంటి భయం ఉందనుకో, వెళ్తారా? మాట్లాడతారా? మాట్లాడరు ప్రియమైన దేవుని వల్లరా. తర్వాత రక్షణ భాగ్యం కూడా అంతే. చనిపోయిన తర్వాత రెప్పపాటున మనం లెక్క అప్పచెప్పాలనేటువంటి ఆలోచన కలిగిందనుకోండి, వెంటనే ఏం చేస్తారు? వామ్మో! బాప్తిస్మం పొందాలి. రక్షణ భాగ్యంలోకి రావాలి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయో తెలీదు. ఈరోజు ఉన్నవాళ్ళు రేపు ఉంటామో లేదో అర్థం కానటువంటి పరిస్థితులు మన వెంటనే ఏం చేయాలి? మారిపోవాలనేటువంటి ఆలోచన కలిగిద్దనమాట. అంతెందుకు మన ఇంట్లోనే ఏదైనా స్విచ్ దగ్గరికెళ్ళినప్పుడు ఆ బోర్డ్ దగ్గరికి వెళ్ళినప్పుడు షాక్ కొడుతుందనుకోండి. రోజు ఎళ్లి స్విచ్ ఎత్తామా షాక్ కొడితే కొట్టిందిలానే? వెంటనే ఎలక్ట్రీషియన్‌ని పిలిపిచ్చి, వామ్మో! ఇదేదో తేడాగా ఉంది. పట్టుకుంటే జిమ్మని లాగుతుంది. ఒకవేళ షాక్ కొట్టిందనుకో వెంటనే చచ్చిపోతాం కాబట్టి, మనం ఏం చేస్తాం? ఆ స్విచ్‌ని మార్చుకుంటాం. వైరింగ్ ఏదైనా తేడా ఉంటే సరి చేపించుకుంటాం. కానీ చనిపోయిన ఒక్క క్షణంలో పాతాళ లోకంలో నరకం అనేటువంటి వేదనకరమైనటువంటి స్థలంలోకి వెళ్ళిపోతాము అనేటువంటి విషయాన్ని బైబిల్ క్లుప్తంగా తెలియపరుస్తున్నా కూడా మనం రక్షణ భాగ్యంలోకి రావట్లేదంటే మరి మనం ఎలా ఉన్నాం? ఒకసారి ఆలోచించండి. అవునా? ఒకవేళ రక్షణ భాగ్యంలోకి వచ్చిన తర్వాత మనము విశ్వాసము కలిగి జీవించట్లేదంటే మనం ఎలా ఉన్నాం? ఉన్నామా? దేవుడికి విలువనిచ్చే వారిగా ఉన్నామా? లేదు ప్రియమైన దేవుని వల్లరా. ఈ లోకంలో అగ్నిగుండంలో పడటానికైనా వాళ్ళు సిద్ధపడ్డారంటే వాళ్ళకి నరకం అనే రెండో మరణం ఉంది. ఆ నరకంలో పడితే ఎంతకంటే ఎక్కువ వేడుంటది. ఆ బాధను అనుభవించడం కంటే ఈ యొక్క అగ్నిగుండంలో పడినా సరే శరీరం కాలిపోయి బూడిదైపోయిద్ది. ఆత్మ మాత్రం నరకం అనే రెండో మరణాన్ని తప్పించుకొని పరలోకానికి వెళ్ళిద్దనేటువంటి ఆలోచన వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళేం చేశారు? నెబుకద్నెజరు నువ్వు అగ్నిగుండంలో పడేస్తే పడేసుకో. ఒకవేళ దేవుడు కాపాడితే ఓకే. కాపాడకపోయినను శరీరమే ఇక్కడ చనిపోయేది అంటే కాలిపోయేది. ఆత్మ మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిద్ది. మాకు వెంటనే పునాదులు కలిగినటువంటి అబ్రహాం గారు ఏ విశ్వాసాన్నయితే నమ్మి పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూసాడో,
గుడారాలను వేసుకొని ఉన్నాడు. ఎంత సంపద ఉన్నా గానీ, ఆయన మిద్దెలు, మేడల్లో బంగారం కొనుక్కోకుండా గుడారాల్లో ఉండి, ఆయనకు పుట్టినటువంటి కుమారుడైనటువంటి ఇస్సాకుని దేవుని యందు భయభక్తులుగా ఎలా పెంచాడో, ఆ విషయాలన్నీ మాకు తెలుసు కాబట్టి, నెబుకద్నెజరు నీవు అగ్నిగుండంలో మమ్మల్ని పడేస్తే పడేసుకో. చచ్చిపోతే ఇక్కడే శరీరం కాలిపోయిద్ది. చనిపోయిన తర్వాత ఆత్మ పరలోకం వెళ్ళిద్ది. మాకేమీ ఇబ్బంది లేదు అనేటువంటి విషయం వాళ్ళకి తెలిసింది కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ప్రతిమకు మొక్కలేదన్నమాట. అర్థమవుతుందా? మరి ఇలాంటి విషయాలన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయం 20వ వచనంలో మన పౌరస్థితి పరలోకమందున్నది చూసారా? అంటే మన పౌరస్థితి ఎక్కడుంది? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయము 20వ వచనంలో మన పౌరస్థితి పరలోకమందుంది. మనం ఇక్కడ ఆధార్ కార్డు చూసుకొని ఏమనుకుంటున్నాం? ఆధార్ కార్డు కనపడకపోతే మనం ఎట తిరుగుతాం తెలిసాక ఇప్పుడు ఓటు గుర్తింపు కార్డులు వస్తున్నాయి. ఓటు లేకపోతే మనం ఏం చేస్తాం తెలుసా? తిట్టుకుంటాం ముందు. పలానోళ్ళు మా ఓటు తీపిచ్చారు, ఇది తీపిచ్చారు అని. ఇక్కడ ఏముందండి? బతికుంటే ఓటేస్తాం, బతికుంటే ఆధార్ కార్డు ఉపయోగపడిద్ది. చనిపోయిన తర్వాత ఆధార్ కార్డు ఉపయోగపడిద్దా? మొన్న మా పొలానికి చిన్న రిజిస్ట్రేషన్ అవసరం అయ్యి మా నాన్న ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళా. ఆయన అంటున్నాడు, చచ్చిపోయిన ఆయన ఆధార్ కార్డు ఇంకేం పని చేసిద్దండి అంటున్నాడు. అర్థమైంది అనేది? ఆయన రాసినటువంటి ఏదైనా వీలునామా ఉంటే తీసుకురండి, అది ఉపయోగపడిద్ది కానీ ఆధార్ కార్డు దేనికి? అంటే ఏ కార్డు అయినా ఈ భూమి మీద మనము బ్రతికి ఉన్నంత వరకే. అయితే అయితే పరలోకమందున్న ఈ పౌరస్థితి మన గనక వచ్చిందనుకోండి, బాప్తీసం ద్వారా దానిని మనం పొందుకున్నాం అనుకోండి, చనిపోయిన తర్వాత మన ఐడెంటిటీ కార్డు మనకు వచ్చేస్తుంది ప్రియమైన దేవుని వల్లరా. మనం ఎక్కడున్నా, సముద్రంలో ఉన్నామా, చేపలు తినేసినాయా, అయినా సరే మన ఐడి కార్డు ఉంది కదా, వెళ్ళిపోతాం. అర్థమవుతుందా? కాలిపోయామా, లేదా మనల్ని ఏమైనా తగలబెట్టారా, మనం బూడిదైపోయామా, ఆ బూడిద కూడా ఎక్కడ కలుస్తుంది? మట్టిలోనే కలుస్తుంది. బూడ్చి పెడితే వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు? మట్టిలోనే ఉంటున్నారు. యేసుక్రీస్తు రెండో రాకడలో ఈ యొక్క భూమి మన దేహాల్ని స్టోరేజ్ చేస్తుంది కాబట్టి, ఇగో ఒక చెయ్యి ఒక చోట ఉన్నా, ఒక కాలు ఒక చోట ఉన్నా, ఈ భూమి మరలా ఏం చేస్తుంది? మన దేహాలను మనకు తిరిగి ఇచ్చేస్తుంది ప్రియమైన దేవుని వల్లరా. అప్పుడు మనం ఏం చేస్తాం? కుడివైపున ఉండాలో, ఎడమవైపున ఉండాలో, బతికి ఉన్నప్పుడు మనం చేసినటువంటి క్రియలే మనల్ని కుడివైపున నిలవబెట్టాలో, ఎడమవైపున నిలవబెట్టాలో తేల్చేస్తాయి అన్నమాట. అర్థమవుతుందా? అందుకనే బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగపడేటువంటి బోధ ఇది. మనస్సు మార్చుకోమని, రక్షణ భాగ్యంలోకి రమ్మని, ఈ విషయాలన్నీ చెప్పటానికి కారణం ఏంటంటే ప్రియమైన దేవుని వల్లరా, అగ్నిగుండం అనేది ఈ లోకంలో ఉంది కొంతవరకు మాత్రమే. అది ఏడింతలు పెంచినా సరే, ఆయనను తీసుకువెళ్ళటానికి వెళ్ళిన వాళ్ళు కూడా కాలిపోయారంటే, అంత వేడికైనా వాళ్ళు భయపడకుండా నిలబడ్డారంటే కారణం ఏంటి? ఇదిగో నరకం అనే రెండో మరణం ఉంది. అది అగ్నిగుండము. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఉన్నంత కాలము బాధ అనుభవిస్తానే ఉండాలి. ఈ బాధ పడడం ఎంత ఇబ్బంది, ఎంత చాలా తేలిక. ఆ బాధ అనేది చాలా కష్టం. అది పడే కంటే ఇది పడటం మంచిదని చెప్పి వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ బాధ అనుభవించడానికి రెడీ అయ్యారు ప్రియమైన దేవుని వల్లరా. అందుకని చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో, విశ్వాసమును బట్టి రాహాబు అనేటువంటి తల్లి వేగుల వారిని చేర్చుకుంది ప్రియమైన దేవుని వల్లరా. ఆమెకున్నటువంటి విశ్వాసం ఏంటి? అద్భుతాలు చూడలేదు, స్వస్థ కార్యాలు చూడలేదు, దేవుడు మాటని ఆమె ఏమీ ఎరగలేదు. కానీ దేవుడు పిల్లలైనటువంటి ఇజ్రాయేలుకి దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విని ఆమె భయపడిపోయింది. విని భయపడిపోయింది. ఆ వాక్యం కూడా తెలియదు ఆమెకి. విని భయపడిపోయి, అయ్యా మీరు దేవుని పిల్లలని నాకు అర్థమైపోయింది. మీరు వస్తారు, ఈ రాజ్యాన్ని జయించుకుంటారు. అయితే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు యుద్ధం చేసేటప్పుడు ఇదిగో నేను కానీ నా కుటుంబంలో ఉన్నవాళ్ళు కానీ మమ్మల్ని మాత్రం మీరు ఏమీ చెయ్యొద్దు. మిమ్మల్ని నేను కాపాడుతాను, మిమ్మల్ని నేను చేర్చుకుంటాను.
అదిగో లోపల రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు కంటపడకుండా మిమ్మల్ని నేను దాచిపెడతాను. ఇదిగో నేను చేసిన దానికి మీరు నాకు ప్రతిఫలంగా మీరు మరలా తిరిగి ఈ దేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు నన్నును నా కుటుంబాన్ని మీరు కాపాడండి అని చెప్పి ఒప్పందం చేసుకుంటది. అంటే ఆమె ఏ విశ్వాసం కలిగి ఉంది? ఏ విశ్వాసం కలిగి ఉంది? న చూడకపోయినను నమ్మినటువంటి పరిస్థితి అనమాట. అందుకని దేవుడు ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని రాయబడి ఉన్నది. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారంటే ఈరోజు మనం అందరం కూడా చూడకుండానే దేవుణ్ణి నమ్ముతున్నాము. అయితే ఈరోజు మనకి 66 పుస్తకాలన్న బైబిల్ ఉంది నమ్మటానికి. సాక్ష్యాలున్నాయి, ఆధారాలున్నాయి. భాషలు ఎక్కడి నుంచి వచ్చినాయి, మనుషులు ఎలా వచ్చారు, ప్రపంచాలు ఎలా ఏర్పడ్డాయి, అవునా? ఈ భూభాగం ఏంటి, మనం ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం, రేపేం జరగబోతుంది, అన్ని పరిస్థితులు కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మనకు ఆధారం ఉందా లేదా? ఆ రోజు రాహాబ్ అనేటువంటి వేశ్యగా ఉన్నటువంటి ఆమె ఆమె ఏం చేసింది తెలుసా? దేవుడు చేసినటువంటి కార్యాలని విని భయం వచ్చేసింది ఆమెకి. వెంటనే మారు మనసు వచ్చేసింది. వారిని అక్కర చేర్చుకుంది. వారికి కావలసినయన్నీ సమకూర్చింది ఆమె. తర్వాత ఆమె ఏం చేసింది తెలుసా? తర్వాత వేశ్యగా ఉన్నటువంటి ఆమె తప్పు చేయకుండా ఇక నిలబడిందనమాట. నిలబడి ఇజ్రాయేలు ప్రజల్లోనే మరలా ఒకళ్ళని పెళ్లి వివాహం వాడింది. వారి గర్భాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే కొంతమంది సేవకులుగా కూడా ఉన్నటువంటి పరిస్థితి అనమాట. అంటే ఆమె ఏం చేసింది? వేశ్యగా ఉన్నటువంటి ఆమె దేవుడి వాక్యము తల్లిగా మార్చేసిన ప్రియమైన దేవుని వాళ్ళరా. అంటే ఈ వాక్యం ఎంత గొప్పదో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. చివరికి మనం చూసుకున్నాం ఇందాక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో 4:5లో శరీరము ఒకటే 4 ఆత్మయు ఒక్కడే ఆ ప్రకారమే మా పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుండుటక పిలువబడితిరి గనక అప్పుడు అంటున్నాడు ప్రభువు ఒక్కడే విశ్వాసము ఒక్కటే బాప్తీసం ఒక్కటే అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే. మీరు కూడా ఎలా ఉండాలంటే దేవుడు మనకి ఆస్తి ఇచ్చినా ఏం చెప్పట్లేదు, అవసరం లేదంటావా? ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, సమస్యలు ఉన్నా ఉండకపోయినా, అవునా? ఏది ఉన్నా ఏది లేకపోయినా మనము మాత్రము యెహోవా యందు ఆనందించే వారిగా ఉండాలి. ఆయనను మాత్రమే స్తుతించే వారిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైనటువంటి మా కన్న తండ్రి, ఈ నామానికి స్థుతి కలుగునుగాక నాయన. ఎందరో భక్తులు తండ్రి, మరి నాయన మీ వాక్యాన్ని ఆధారం చేసుకొని పూర్వం తండ్రి పితరులు తండ్రి ప్రవర్తించినటువంటి ప్రవర్తనను బట్టి నాయన విశ్వాసంలోన తండ్రి మీ ఎడల నమ్మకంగా ఉన్నటువంటి వారిని చూసాం తండ్రి. ఒక షడ్రకు, ఒక మెషకు, ఒక అభిజ్ఞ అనేటువంటి వారు నాయన వారు చూపించినటువంటి విధేయతను బట్టి తండ్రి మీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రము తెలియజేసుకుంటున్నాం నాయన. అగ్ని గుండానికి కూడా వెళ్ళటానికి వాళ్ళు ఇష్టపడ్డారంటే నరకం అనేటువంటి ఎంత భయంకరంగా ఉంటుందో మాకు అర్థమవుతుంది తండ్రి. ఒక హబక్కుకు నాయన మరి వాళ్ళకి తినటానికి ఆహారం ఉన్నా లేకపోయినా, చెట్లు ఫలించినా ఫలించకపోయినా, మరి వాళ్ళకి ఆస్తి ఉన్నా లేకపోయినా నిన్ను మాత్రమే సేవించాలనే విషయాన్ని తెలియపరిచారు తండ్రి. అలాగే నాయనా సమస్తానికి తండ్రి నాయన మంచి జరిగించేటువంటి దేవుడు నీవు గనక తండ్రి. ఎవరికి ఎలాంటి అవస్థతలు ఉన్నాయో అవన్నీ తీర్చే దేవుడు మీరు గనక తండ్రి. ఆ తీర్చగలిగినటువంటి సమర్థత నీలో ఉందని మేము నమ్ముచున్నాం తండ్రి. అలాంటి పరిస్థితులనైనా ఎందరో కుటుంబాల్లో తండ్రి అనారోగ్య పరిస్థితులు ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మీరే ముట్టి ఆ బిడ్డలకు స్వస్థపరచమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. అలాగే నాయనా మీ వాక్యమైనటువంటి ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ కూడా నాయన మంచి ఆలోచన కలగజేయండి. ఈ వాక్యం వారి హృదయంలో ఫలించడానికి అవకాశాన్ని కల్పించమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఈ వాక్యం ద్వారా అనేకులైనటువంటి మీ పిల్లల తండ్రి మారు మనసు పొందడానికి అవకాశాన్ని కల్పించమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. యవనస్తులుగా ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఆ ప్రతి బిడ్డ కూడా తండ్రి చక్కగా తండ్రి యవన కాలంలో ఉన్నప్పుడు మీ కాడి మోయటం మేలు అన్నారు కనుక తండ్రి ఆ కాడిని మోసేటువంటి పరిస్థితి
వారికి కలగటానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. లోకంలో వ్యసనాలకు బానిసైనటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ వ్యసనాల నుండి వారిని విడిపించమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. తల్లిదండ్రులకి భారంగా ఉన్నటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ బిడ్డలు మనస్సు మార్చిన ఆయన తండ్రి ఆ కుటుంబంలో ఆనందం కలగడానికి అవకాశాన్ని కలిగించమని మరొకసారి మీ చెంత ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఎందరైతే మీ పిల్లలు తండ్రి వాక్యాన్ని వింటున్నారో వారందరిని జ్ఞాపకం చేసుకొని తండ్రి వారు చేసేటువంటి ప్రార్థన వాళ్ళు ఎలాంటి తండ్రి ఆలోచనలు కలిగి ఉన్నాయో హృదయాంతరంగాలను ఎరిగినటువంటి దేవుడు మీరు గనక తండ్రి వారికి ఉన్నటువంటి ప్రతి అవసరాన్ని తండ్రి తీర్చమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ప్రతి విషయంలోనూ నాయన మీ కృపను మీ కాపుదలను మా సంఘం మీదను తండ్రి ఈ కుటుంబాలన్నిటి మీదను ఉండడానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఎందరైతే నీ పిల్లలనైనా స్వార్థ ప్రకటనలో ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ దాసులు తండ్రి దైవ సేవకులుగా సువార్త ప్రకటిస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి ఆయుష్నివ్వండి, పర సంబంధమైనటువంటి దీవెనలు వారికి ఇవ్వమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. తండ్రి మరి మిమ్మల్ని నమ్మి విశ్వాసం కలిగి రక్షణ భాగ్యంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. వారు తండ్రి విశ్వాసం మరింతగానో వారు బలపడటానికి సహాయం చేయండి తండ్రి. ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా నాయన మీరు మా ఎడల ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి నమ్మకాన్ని బట్టి తండ్రి మా యొక్క ఈ జీవితాన్ని తండ్రి ఈ లోకంలో కొనసాగించడానికి అవకాశాన్ని కల్పించడం నాయన. ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా తండ్రి అది అనారోగ్యమైనను ఆర్థిక ఇబ్బందులైనను తండ్రి ఎలాంటి విశ్వాస శోధనలైన తండ్రి శోధనలైన నాయన తండ్రి మరి మీ ఎడల నమ్మకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాంటి వాటి నుండి విడుదల పొందడానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాయన మీ యందునైనా నమ్మకంగా విశ్వాసం కలిగి తండ్రి మిమ్మల్నే దేవుడిగా ఆరాధించినటువంటి భాగ్యాన్ని మా కుటుంబాలకు కలగజేయమని ప్రాధేయపడుతూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్య నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుడిగా మీ ప్రేమనైనా మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప తండ్రి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకును మనకును తోడైండి నడిపించును గాక. ఆమేన్.